Welcome back to our channel Catch the Fish. Speaking English is now cakewalk. ఇవాళ వీడియోలో కూడా ఎప్పట్లాగనే డైలీ లైఫ్లో ఉపయోగించేటువంటి కొన్ని ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ సెంటెన్సెస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. దయించి వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. నౌ లెట్ us స్టార్ట్ ద వీడియో. ద ఫస్ట్ వన్ ఈజ్ ఆమె జీవితంలో చాలా హెచ్చుతగ్గులు చూసింది. దీని ఇంగ్లీష్లో షీ హ్యాస్ సీన్ మెనీ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ హెర్ లైఫ్. షీ హ్యాస్ సీన్ మెనీ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ హెర్ లైఫ్. ఇక్కడ అప్స్ అండ్ డౌన్స్ అంటే హెచ్చు తగ్గులు. ఆమె జీవితంలో చాలా హెచ్చు తగ్గులు చూసింది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ అతను చెప్పేది విని చాలా టైం వేస్ట్ చేశాను. దీని ఇంగ్లీష్లో ఐ వేస్టెడ్ మై లాట్ ఆఫ్ టైమ్ బై లిజనింగ్ టు హిమ్. ఐ వేస్టెడ్ మై లాట్ ఆఫ్ టైమ్ బై లిజనింగ్ టు హిమ్. అతను చెప్పేది విని చాలా టైం వేస్ట్ చేశాను. ఓకే, ద నెక్స్ట్ వన్ నేను బ్రేక్ఫాస్ట్ తినడం మానేశాను. దీని ఇంగ్లీష్లో ఐ స్టాప్డ్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్. ఐ స్టాప్డ్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ తినడం మానేశాను అని వస్తుంది. అలాగే ఐ స్టాప్డ్ ఈటింగ్ డిన్నర్. నేను రాత్రి భోజనం చేయడం మానేశాను అని ఈ విధంగా చెప్పాల్సి ఉంటుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇది నా శక్తికి మించింది. దీని ఇంగ్లీష్లో ఇట్స్ బియాండ్ మై కెపాసిటీ. ఇట్స్ బియాండ్ మై కెపాసిటీ. ఇది నా శక్తికి మించింది. అలాగే ఇది ఆమె శక్తికి మించింది అని చెప్పాలనుకోండి, అప్పుడు ఇట్స్ బియాండ్ హెర్ కెపాసిటీ. అలాగే అతని శక్తికి మించింది అని చెప్పాలంటే ఇట్స్ బియాండ్ హిజ్ కెపాసిటీ. ఈ విధంగా చెప్పాల్సి ఉంటుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుంది. దీని ఇంగ్లీష్లో ఈటింగ్ ఐస్ క్రీమ్ గివ్స్ యూ కోల్డ్. ఈటింగ్ ఐస్ క్రీమ్ గివ్స్ యూ కోల్డ్. అలాగే ఈటింగ్ ఐస్ క్రీమ్ విల్ గివ్ యూ కోల్డ్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుంది. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఉన్నట్టుండి నాకు తన ప్రేమను వ్యక్తపరిచింది. దీని ఇంగ్లీష్లో ఆల్ ఆఫ్ ఎ సడన్ షీ ప్రపోజ్డ్ మీ. ఆల్ ఆఫ్ ఎ సడన్ షీ ప్రపోజ్డ్ మీ. ఉన్నట్టుండి నాకు తన ప్రేమను వ్యక్తపరిచింది. ఆల్ ఆఫ్ ఎ సడన్ అంటే ఉన్నట్టుండి అని అర్థం వస్తుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నేను ప్రతిరోజు 5 గంటలకి నిద్రలేస్తాను. దీని ఇంగ్లీష్లో ఐ గెటప్ ఎట్ 5 AM ఎవ్రీడే. ఐ గెటప్ ఎట్ 5 AM ఎవ్రీడే. నేను ప్రతిరోజు 5 గంటలకు నిద్రలేస్తాను. అదే ఆమె 5 గంటలకు నిద్రలేస్తుందని చెప్పాలనుకోండి, షీ గెట్స్ అప్ ఎట్ 5 AM ఎవ్రీడే. అలాగే అతను ప్రతిరోజు 5 గంటలకు నిద్రలేస్తాడు అని చెప్పాలంటే హీ గెట్స్ అప్ ఎట్ 5 AM ఎవ్రీడే. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ మెల్లిగా తిను లేదంటే ఎక్కిళ్ళు రావచ్చు. దీని ఇంగ్లీష్లో ఈట్ స్లోలీ అదర్వైజ్ యూ మే గెట్ ఎక్కప్స్. ఈట్ స్లోలీ అదర్వైజ్ యూ మే గెట్ ఎక్కప్స్. ఎక్కప్స్ అంటే ఇక్కడ ఎక్కిళ్ళు. యూ మే గెట్ ఎక్కప్స్, నీకు ఎక్కిళ్ళు రావచ్చు అంటున్నాం. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె పార్కుకి వెళ్ళి వచ్చింది. దీని ఇంగ్లీష్లో షీ హ్యాస్ బీన్ టు ద పార్క్. షీ హ్యాస్ బీన్ టు ద పార్క్. ఆమె పార్కుకి వెళ్ళి వచ్చింది. ఇక్కడ వెళ్ళొచ్చింది అన్నప్పుడు హ్యాస్ బీన్ అనే ఫ్రేజ్ను ఉపయోగించి చెప్పాలి. అదే పార్కుకి వెళ్ళింది అని చెప్పాల్సి వచ్చినప్పుడు షీ వెంట్ టు ద పార్క్ అంటే సరిపోతుంది. కానీ వెళ్ళొచ్చింది అని చెప్పదలుచుకున్నప్పుడు షీ హ్యాస్ బీన్ టు ద పార్క్ అనే చెప్పాలి. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నాకు విషయం చెప్పడానికి నీకు సమయం ఉందా. దీని ఇంగ్లీష్లో డూ యూ హ్యావ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ ద మ్యాటర్. డూ యూ హ్యావ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ ద మ్యాటర్. నాకు విషయం చెప్పడానికి నీకు సమయం ఉందా. ద నెక్స్ట్ వన్ ఈజ్ నిజం చెప్పాలంటే అతను నిన్ను ప్రేమిస్తున్నాడు. దీని ఇంగ్లీష్లో టు బీ ఆనెస్ట్ హీ లవ్స్ యూ. టు బీ ఆనెస్ట్ హీ లవ్స్ యూ. నిజం చెప్పాలంటే అతను నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇక్కడ టు బీ ఆనెస్ట్ అంటే నిజం చెప్పాలంటే అనే అర్థంలో ఉపయోగించాల్సి ఉంటుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నీవు ఈరోజు చాలా చాక్లెట్స్ తిన్నావు. దీని ఇంగ్లీష్లో యూ ఏట్ టూ మెనీ చాక్లెట్స్ టుడే. యూ ఏట్ టూ మెనీ చాక్లెట్స్ టుడే. నీవు ఈరోజు చాలా చాక్లెట్స్ తిన్నావు.
అలాగే ఆమె ఈరోజు చాలా చాక్లెట్స్ తింది అని చెప్పాలనుకోండి, షీ ఏట్ టూ మెనీ చాక్లెట్స్ టుడే అని చెప్తాం. అలాగే అతను ఈరోజు చాలా చాక్లెట్స్ తిన్నాడు అని చెప్పాలనుకోండి, హీ ఏట్ టూ మెనీ చాక్లెట్స్ టుడే అని చెప్తాం. ఇట్లా ప్రొనౌన్ని మార్చుకుంటూ ప్యాటర్న్ ఆఫ్ సెంటెన్సెస్ని మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్, మీరు సాధారణంగా ఏ సమయానికి పడుకుంటారు? దీని ఇంగ్లీష్లో వాట్ టైమ్ డూ యూ యూజువల్లీ గో టు బెడ్? వాట్ టైమ్ డూ యూ యూజువల్లీ గో టు బెడ్? మీరు సాధారణంగా ఏ సమయానికి పడుకుంటారు అని అర్థం వస్తుంది. అలాగే ఆమె ఏ సమయానికి పడుకుంటుంది అని చెప్పాలనుకోండి, వాట్ టైమ్ డస్ షీ యూజువల్లీ గో టు బెడ్? అలాగే అతను ఏ టైంకి పడుకుంటాడు అని అడగాలనుకోండి, వాట్ టైమ్ డస్ హీ యూజువల్లీ గో టు బెడ్? ఇక్కడ హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్స్ కాబట్టి అవి వాటికి డస్ ఉపయోగించుకోవాలి. ఇక్కడ యూని గురించి చెప్పాను కాబట్టి డూ ఉపయోగించాం. అలాగే దే కూడా వాట్ టైమ్ డూ దే యూజువల్లీ గో టు బెడ్? వారు ఏ టైంకి సాధారణంగా పడుకుంటారు అని అడగాల్సి ఉంటుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్, ఈ విధమైన ప్రవర్తన సహించబడదు. దీని ఇంగ్లీష్లో దిస్ సార్ట్ ఆఫ్ బిహేవియర్ విల్ నాట్ బి టాలరేటెడ్. దిస్ సార్ట్ ఆఫ్ బిహేవియర్ విల్ నాట్ బి టాలరేటెడ్. ఈ విధమైన ప్రవర్తన సహించబడదు. దిస్ సార్ట్ ఆఫ్ బిహేవియర్ అంటే ఈ విధమైన ప్రవర్తన, విల్ నాట్ బి టాలరేటెడ్ సహించబడదు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్, అతను నా గురించి అలా చెప్పాడా? దీని ఇంగ్లీష్లో డిడ్ హీ రియల్లీ సే దట్ అబౌట్ మీ? డిడ్ హీ రియల్లీ సే దట్ అబౌట్ మీ? అతను నా గురించి అలా చెప్పాడా అని అర్థం వస్తుంది. అదే ఆమె నా గురించి అలా చెప్పిందా అని అడగాలనుకోండి, డిడ్ షీ రియల్లీ సే దట్ అబౌట్ మీ అని చెప్పాలి అని అడగాలి. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్, ఎందుకు ఆమె అంత మొహమాట పడుతుంది? దీని ఇంగ్లీష్లో వై ఈజ్ షీ హెసిటేటింగ్ సో మచ్? వై ఈజ్ షీ హెసిటేటింగ్ సో మచ్? ఎందుకు ఆమె అంత మొహమాట పడుతుంది అని వస్తుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్, నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను? దీని ఇంగ్లీష్లో వేర్ ఆల్ డిడ్ ఐ గో? వేర్ ఆల్ డిడ్ ఐ గో? నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను? అదే నేను ఎక్కడికి వెళ్ళాను అని అడగాలనుకోండి, వేర్ డిడ్ ఐ గో అంటే సరిపోతుంది. ఇక్కడ ఎక్కడెక్కడికి అంటున్నాం కాబట్టి వేర్ ఆల్ డిడ్ ఐ గో, నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్, మహిళల పట్ల అతని వైఖరి అభ్యంతరకరంగా ఉంది. దీని ఇంగ్లీష్లో హిజ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఉమెన్ ఈజ్ అఫెన్సివ్. హిజ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఉమెన్ ఈజ్ అఫెన్సివ్. మహిళల పట్ల అతని వైఖరి అభ్యంతరకరంగా ఉంది. ఇక్కడ అఫెన్సివ్ అంటే అభ్యంతరకరం. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్, ఏదో ఒకటి వండు. దీని ఇంగ్లీష్లో కుక్ సంథింగ్ ఆర్ ద అదర్. కుక్ సంథింగ్ ఆర్ ద అదర్, ఏదో ఒకటి వండు. ద నెక్స్ట్ వన్ ఈజ్, ఎప్పుడూ అది తెరిచే ఉంచు. దీని ఇంగ్లీష్లో కీప్ దట్ ఆల్వేస్ ఓపెన్. కీప్ దట్ ఆల్వేస్ ఓపెన్, అది ఎప్పుడూ తెరిచే ఉంచు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ and subscribe. I will see you with some other concept. Until then, please